గిగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఉద్యోగ సామాజిక భద్రత, స్థిరమైన ఆదాయం కల్పించాలని, అక్రమంగా తొలగించిన రైడర్స్ ఐడీలను వెంటనే పునరుద్ధరించాలని, బేస్ ఫెయిర్ కనీస ధర 30 రూపాయలకు పెంచాలని సంఘం అధ్యక్షుడు బి జగన్ కోరారు. అక్రమంగా తొలగించిన స్విగ్గీ జొమాటో రైడర్స్ అన్న విధుల్లో తీసుకోవాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. అక్రమంగా తొలగించిన స్విగ్గీ జొమాటో రైడర్స్ అన్న విధుల్లో తీసుకోవాలి. మినిమం గ్యారెంటీ కల్పించాలి. ఇతర ఆన్లైన్ ప్లాట్ఫారంలో విశాఖపట్నంలో సుమారు 40,000 మంది పనిచేస్తూ ఉన్నారు. కనీసం వీళ్ళకి ఉద్యోగ భద్రత కానీ, ఎవరైనా దాడి చేస్తే కనీస రక్షణ కల్పించే దీంట్లో కానీ, కనీస ఆదాయం కల్పించే దీంట్లో కానీ ఈ యాప్లు వ్యవహారం చేయట్లేదు. ఇప్పటికి ఆల్రెడీ న్యూఢిల్లీ హైకోర్టు స్పష్టంగా పేర్కొంది, కనీస ఆదాయం సమకూర్చాలి గిగ్ వర్కర్స్కి. ఎందుకంటే వాళ్ళు కూడా కార్మికులే. మిగతా వాళ్ళకి ఎలాగైతే కనీస వేతనాలు కల్పిస్తారో ఆ రకంగా కనీస ఆదాయం కల్పించాలని చెప్పేసి ఈరోజు ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే పక్కనే ఉండే కర్ణాటక అలాగే రాజస్థాన్ రాష్ట్రాల్లో గిగ్ వర్కర్స్ అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేశాయి. అలాగే పక్కన ఉండే కర్ణాటక ఈరోజు కనీస వేతనాలు కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ అలాగే ఎంత రేటు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ చట్టాలు చేశాయి. మరి మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోదు, ఎందుకు చట్టం చేయదని చెప్పేసి అడగదలుచుకున్నాం. అలాగే ఇక్కడుండే విశాఖపట్నంలో ఉండే స్విగ్గీ యాజమాన్యం కనీసం మెమోరాండం తీసుకోవడానికి కూడా వ్యవహారం చేయట్లేదు. మేము అప్పుడు ఆ రోజే కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాం. ఈరోజు కనీసం మెమోరాండం ఇస్తే తీసుకోకపోతే మేము ఆ గోడకి ఆఫీస్ గోడకి అంటించి వచ్చే పరిస్థితి ఉంది. ఇంతకుముందు అదాని కోర్టులో కూడా ఆ రకంగా వ్యవహారం చేసేవారు. ఇప్పుడు నోరు మూసుకొని మెమోరాండం తీసుకొని చర్చిస్తూ ఉన్నారు. కానీ స్విగ్గీ పైన కూడా జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పి చేస్తూ ఉన్నాం. ఈరోజు గిగ్ వర్కర్స్ అందరూ అడుగుతుంది ఏంటి, కిలోమీటర్కి ఎంత రేట్ ఇస్తారో షో చేయమని అడుగుతున్నారు. అంటే ఇది ఎవరైనా ఒక హోటల్కి వెళ్తే టీ 10 రూపాయలు, టిఫిన్ 20 రూపాయలు అని షో చేసి పెడతారు బోర్డు. అటువంటి బోర్డు పెట్టకపోతే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉంది. మరి అటువంటిది స్విగ్గీ జొమాటో వాళ్ళు షో చేయకపోతే ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోరు? ఎప్పటికే సిపి గారికి కూడా కంప్లైంట్ ఇచ్చున్నాం. ఎందుకు మేము ఎవరైనా అలా క్రైమ్ చేస్తే మా మీద కేసు పెడతారా? స్విగ్గీ జొమాటో మీద కేసు పెట్టరా? మీరు వెంటనే తక్షణం ఈరోజే స్విగ్గీ జొమాటో ఇద్దరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంకోటి అడుగుతుంది ఏంటి, వీళ్ళు కిలోమీటర్కి ఈరోజు పెట్రోల్ ధరలు ఒకప్పుడు 75 రూపాయలు ఉంటప్పుడేమి ఈరోజు ఆదాయం 1500, 2000 వచ్చేది. ఈరోజు అదే పెట్రోల్ ధరలు 108 రూపాయలు పెరిగిన తర్వాత ఈరోజు ఆదాయం 500, 600కి తగ్గిపోయే పరిస్థితి ఉంది. అంటే రైడ్స్ పెరుగుతున్నాయి, పని గంటలు పెరుగుతూ ఉన్నాయి, కానీ ఆదాయం తగ్గిస్తూ ఉన్నారు. కానీ అందుకని మేము అడుగుతుంది ఏంటంటే కిలోమీటర్ కనీసం 10 రూపాయలు ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇంతకుముందు మీరు ఇచ్చిందే. అలాగే పీక్ టైంలో 12 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ రెండు మీరు ఇచ్చినవి అడుగుతున్నాం, కొత్తగా కాదు. అలాగే గుంటూరులో మన విశాఖపట్నం నగరం కంటే చాలా చిన్న నగరం, అది పట్టణం. అక్కడేమి ఇన్సెంటివ్ రోజుకి 350 రూపాయలు ఇస్తారు. మరి ఎక్కడ ఎందుకు ఎవరు? మరి ఆ రకంగా ఎక్కడ కూడా ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం.